దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథం నుంచి దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట అనే పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి కీర్తనల గ్రంథాన్ని అంతా పరిశీలన చేస్తే దేవుని స్తుతించుట, ఆరాధించుట, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇదే భావం కీర్తనల గ్రంథం అంతా మనకి ప్రతి కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా స్తుతి కీర్తనలుగా ప్రస్తావించబడుతూ కొన్ని కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ కీర్తనలు పరిశీలన చేస్తే 9వ కీర్తన, 18వ కీర్తన, 21వ కీర్తన, 65వ కీర్తన, 103 నుంచి 108 వరకు ఉన్న కీర్తనలు, 116వ కీర్తన, 145 నుంచి 150 వరకు ఉన్న కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తనలుగా మనకి ప్రస్తావించబడ్డాయి. ఈరోజు 103వ కీర్తనని మనం ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తనని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 103 చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణాకటాక్షములని కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కనుక పరిశీలన చేసినట్టయితే కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు పై వేషాలతోటి మరి భౌతిక సంబంధంగా మరి జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ఆరాధన చేయటం లేదు. హృదయాంతరంగంలో నుంచి సమస్తాన్ని దేవుడి దగ్గర మరి ఉంచి ఆయన పాదాల సన్నిధిలో మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు, సమస్తముతో ఆరాధన చేస్తా ఉన్నాడు. ఈరోజు చప్పట్లతోటి, ఈరోజు మ్యూజిక్ తోటి, ఈరోజు శారీరక అహభావాలతోటి ఆరాధన వేషధారణ కింద బైబిల్ గుర్తిస్తూ ఉంది. అంతరంగంలో నుంచి ఆరాధన రావాలని బైబిల్లో మరి దావీదు కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. 103వ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా ఆరాధించాలి. మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఆరాధన ఏ విధంగా ఉంది అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి పరిశీలన చేసినట్లయితే ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము అని రాయబడింది. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా అవి తలపోసుకుంటూ మనం ప్రార్థన చేయాలి. ఆయన మన ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు, ఆయన మనకి వస్త్రాన్ని ఇస్తా ఉన్నాడు, ఆయన మన సంకటములను కుదురుస్తూ ఉన్నాడు. సంకటములు అంటే మరి డాక్టర్లు కలిగి కానీ మరి మనుషులు కలిగి కానిటువంటి ఆ రోగాలను కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇంకా చూస్తే ఇంకా మన విమోచకుడు, మనం విమోచించేవాడు, మన రక్షణకర్త. కలువరి శిలువలో మనందరి పాపాల నిమిత్తం ఆయన మనకు పాప క్షమాపణ ఇచ్చాడు, మనల్ని రక్షించాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ప్రాముఖ్యంగా మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అదేవిధంగా ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు. ఆయన కరుణా కటాక్షములు, ఆయన కరుణామయుడుగా, దయామయుడుగా, ప్రేమమయుడుగా మనల్ని ఆయన మనపై కృప చూపించాడు. వీటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. వీటన్ని తలపోచుకుంటూ మన విధంగా మరి మనకు అన్నం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, మనకి విధంగా గాలి పీల్చుకొని ఊపిరితో మనం బతికున్నామంటే సమస్తము దేవుడే దయచేశాడు, సమస్తాన్ని ఆయనే కలుగు చేశాడు అనేటువంటి ఆ కృతజ్ఞతా భావంతో దేవుని స్తుతించి ఆరాధించాలి. మన అంతరంగంలో మరి మన హృదయంతో తృప్తిగా, సంపూర్ణంగా హృదయంతో ఆరాధించాలి. దావీదు చేసినటువంటి ఆరాధన మన ఆరాధనగా మారిపోవాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనం ఆరాధన చేసేటప్పుడు అంతరంగంలో నుంచి మన దావీదు వల్లే మనం స్తుతించాలి, ఆరాధించాలి. దావీదు పొందుకున్న ఉపకారాలను బట్టి దావీదు అంతరంగం సమస్తముతోటి ఆరాధించాడు. ఆయన పొందుకున్న మేలును బట్టి అంతరంగ సమస్యతో ఆరాధించాడు. చేసిన మేలులు, చేస్తున్న మేలులు, చేయబోతున్న మేలులను బట్టి కూడా దావీదు యాంత్రాంగాల నుంచి ఆరాధన చేసినట్లుగా మరి కీర్తన గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. ఈరోజు నువ్వు, నేను, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను బట్టి,
దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేలును బట్టి, దేవుడు మన జీవితాల్లో చేయబోతున్న మేలును బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అంతరంగంలో నుంచి, ఉదరాంతరంగంలో నుంచి పై పై మరి ఆహభావాలతో కాకుండా, పై పై అంగు ఆర్భాటాలతో కాకుండా, వేషధారుల వలె కాకుండా ఈరోజు మనం అంతరంగంలో నుంచి ఆరాధించే వారిగా మనం ఉండాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేవునికి ఆమోదయోగ్యంగా మన ప్రార్థన ఉండాలి, మన ఆరాధన ఉండాలి. ఆ విధంగా మనము కీర్తన గ్రంథం 103వ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దావీదు వలె సమస్తమును దేవుని దగ్గర దారబోసి మరి ఆరాధించి స్తుతించి దేవుని కృతజ్ఞతలు తెలియజేసే వారిగా మన జీవితాల్లో అట్టి ఆరాధనతో ముందు కొనసాగించబడాలి. దేవుడి పరిశుద్ధ మాటలు నికటిలో దీవించి ఆస్వాదించును గాక. ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలుభాగస్తులు ఉండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.